ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా 4 రూపాయలు పలుకుతుంది. ప్రభుత్వం ఈ P4 కిందన ఒక 100 లారీలో ఒక 1000 లారీలో పెట్టండి. ఆ P4 డోనర్ల దగ్గర నుంచి తీసుకోండి, ఆ లారీలు అట్టుకోండి, ఆ లారీలో డబ్బులు గవర్నమెంట్ పోయింది, ఆయిల్ ఆ డ్రైవర్ జీతం ప్రభుత్వం ఇవ్వండి, లేదా ఆ P4 ఓనర్ ఎవరైతే ఉంటారో అతనితో ఇప్పించండి. ఈ టమోటా 4 రూపాయలకి దొరికినటువంటి టమోటాని తెచ్చి ఆ పత్తికొండ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఆ పక్కన ఉన్నటువంటి కర్నూలులో 10 రూపాయలకి వేయండి, పక్కన ఉన్నటువంటి ఒంగోలులో 12 రూపాయలకి వేయండి, పక్కన ఉన్న గుంటూరులో 14 రూపాయలకి వేయండి. అక్కడ సెలెక్ట్ చేయండి పేదల్ని వ్యాపారం పెట్టుకునేటట్టు. అప్పుడు ప్రభుత్వం ఈ సప్లై చేస్తున్నంత సేపు తక్కువకి వీళ్ళు 12 రూపాయలకి టమోటా కొని 20 రూపాయలకి అమ్ముతారు, 8 రూపాయల లాభం వస్తుంది, స్వావలంబన జరుగుతుంది. అట్లాగే ఉల్లిపాయలైనా లేదా ఏవైతే ప్రధానమైనటువంటి వ్యవసాయక పంటలకు సంబంధించి ఇది చెయ్యాలి. లేదా రెండవది రైతులకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూలీలు దొరకట్లా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పల్లెల్లోనే తెలుసు మీకు, గోదావరి జిల్లాలో ఛత్తీస్గఢ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, కనబడుతుంది కదా మనకి. ప్రతి దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పేదలు అభ్యున్నతి చెందుతున్నారు, వాళ్ళు జాగ్రత్తగా రూపాయి దాచుకుంటున్నారు. మీకు చేతనైతే ఖాళీగా ఉన్న పొలాలు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఎలక్ట్రికల్ ప్రొడక్షన్కి ఇచ్చేస్తున్నాం. 30,000 రూపాయల నెల ఏడాదికి డబ్బులు తీసుకునేసి వాళ్ళు నడుపుకుంటారు. మన చేతిలో ఉండదు కా భూమి. రాబోయే రోజుల్లో వ్యవసాయ శూన్యత కాదు, వ్యవసాయ పతనం జరగబోతోంది. మన విజన్లో ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ కాబోతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీస్ని